మిస్సి, క్రిస్మస్ వస్తుంది కదా, షాపింగ్ షాపింగ్కి వెళ్ళావా? లేదు, ఇంకా వెళ్ళలేదు. మన ఇద్దరం వెళ్దామా? వెళ్దాం. ఏం కొనుక్కుందాము? నువ్వు చెప్పు. డ్రెస్సెస్, ఇయర్ రింగ్స్ అలాంటివన్నీ కొనుక్కుందాము. ఎందుకంటే మనం హైలైట్ కనిపించాలి కదా దాంట్లో. అవి లేకపోతే ఎలాగా? వాటితో పాటు ఇంటికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ కూడా కొనుక్కుందాము. అలా అయితేనే కదా అసలు క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ షాపింగ్ గురించి మాట్లాడుకుంటున్నాము. నువ్వు వస్తావా? అసలు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? ఎందుకు? దేవుని స్వభావాన్ని మానవులకు తెలియజేయడానికి వచ్చారు. అది వదిలి మనము ఇంటికి అలంకారాలని, క్రిస్మస్ అని, ఒంటికి అలంకారాలని, కొత్త బట్టలని ఏవేవో చేస్తున్నాము. అసలు దేవునికి ఉన్న గొప్ప మనసు ఏంటో తెలుసా? త్యాగం. దేవుడు మన కోసం తన భాగ్యాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చారు. దైవత్వాన్ని, మహిమను విడిచిపెట్టి మన కోసం ఈ లోకానికి వచ్చారు. అసలు విడిచిపెట్టాల్సిన దాంట్లో కూడా మనకు ఆశీర్వాదం దొరుకుతుంది తెలుసా? మనం పాపం విడిచిపెడితే మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. మనం గర్వాన్ని, అహంకారాన్ని విడిచిపెడితే కృప కలుగుతుంది. మనము ఈ లోక విలువను విడిచిపెడితే దేవుని రాజ్యంలో స్థిరత్వం దొరుకుతుంది. భయాన్ని విడిచిపెడితే శాంతి దొరుకుతుంది. అలాగే మన పాత స్వభావాన్ని విడిచిపెడితే నూతన స్వభావం కలుగుతుంది. అర్థమైందా ఇప్పుడు ఏం చేయాలో? అర్థమైంది.